ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్న కంటే గొప్ప హీరో కనపడడు. ఎన్ని గుళ్ళు తిరిగినా అమ్మ కంటే గొప్ప దేవత దొరకదు. తల్లిదండ్రిని ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు దాని విలువ తెలియదు. రెండోది పోగొట్టుకున్నప్పుడు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. ప్రేమించు, నటించకు. నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. ఎవరో ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్లను వదులుకోవడం తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి, కానీ ఇంకొకరి అభిప్రాయం నీ నిర్ణయం కాకూడదు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బు ఉన్న మనిషికి విలువిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువిస్తాడు. ఎప్పుడూ అబద్ధాలే చెప్పే వాళ్ళకి దేవుడు ఇచ్చే అతిపెద్ద శిక్ష ఏమిటంటే, వాళ్ళు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నిజాలు తెలుసుకోలేని మూర్ఖులతోనూ మొండి వాళ్లతోనూ వాదించడం కాలాన్ని వృధా చేయడమే. వాళ్లకు గెలుపే ముఖ్యం. అలాంటి వారితో వాదన వద్దు. నిజం నిరూపించినా అర్థం చేసుకోలేరు. అహం, పొగరు, ద్వేషాలతో కళ్ళు మూసుకుపోయి ఉంటారు. అజ్ఞానం కేకలు వేస్తే తెలివి మౌనంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారి దగ్గర ప్రశాంతంగా ఉండడం శారీరక మానసిక ఆరోగ్యానికి మంచిది. నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే బలాన్ని, భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. నిజాయితీగా జీవించు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని నన్ను అడిగితే గర్వంగా చెప్తాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడూ మోసం చేయలేదని. నువ్వు ఒకరిని మోసం చేసి ఎదగగలవనుకుంటే ఎప్పుడూ గొప్పవాడు కాలేడు. మనం నడుస్తున్నప్పుడు వెనక కాలుకి అమ్మానం ఉండదు. ఎందుకంటే రెండు కాళ్ళకి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికని. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు.